కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి దినదినము వాత్సల్యమును నాపై చూపి ఆయుష్నిచ్చి ఆశీర్వదించిన యేసు నీకే ఆరాధన క్రీస్తు నీకే స్తుతి అర్పణ యేసు నీకే ఆరాధన క్రీస్తు నీకే స్తుతి అర్పణ కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి కన్నీటిని నాట్యముగా మార్చావు సంతోషము వస్త్రముగా ఇచ్చావు కన్నీటిని నాట్యముగా మార్చావు సంతోషము వస్త్రముగా ఇచ్చావు మహత్యమును పరాక్రమము కలిగిన అత్యున్నతుడవయా ఇహమందు పరమందు వేరెవరు నాకు లేరయ్యా మహాత్మ్యమును పరాక్రమము కలిగిన అత్యున్నతుడవయా ఇహమందు పరమందు వేరెవరు నాకు లేరయ్యా వెతులలో నీ ఒక్కడివేనయ్యా ఘనత మహిమ నీకే చెల్లునయా యేసు నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ఆత్మ నీకే స్తోత్రం నీకే కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి అవమానము ఘనతగా మార్చావు నిందను పూదండగా చేశావు అవమానము ఘనతగా మార్చావు నిందను పూదండగా చేశావు భయమును తొలగించి నా ప్రక్కన నడిచావు సమస్తమును సమకూర్చి నా ముందర నిలిచావు భయమును తొలగించి నా ప్రక్కన నడిచావు సమస్తమును సమకూర్చి నా ముందర నిలిచావు దేవుళ్ళకే
దేవుడవు నీవయ్యా, ఈ సృష్టికి సర్వేశ్వరుడావయ్యా. యేసు నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం ఆత్మ, నీకే స్తోత్రం నీకే. కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి, కక్కులను ఖడ్గముగా మార్చావు, బలహీనుని బహుజనముగా చేశావు. కక్కులను ఖడ్గముగా మార్చావు, బలహీనుని బహుజనముగా చేశావు. ఇకను కొంతకాలములోనే ఒక వనమగును అని వాగ్దానము చేసిన నీవు తప్పక నెరవేర్చుదువు. ఇకను కొంతకాలములోనే ఒక వనమగును అని వాగ్దానము చేసిన నీవు తప్పక నెరవేర్చుదువు. నీ వాక్యమే నాలో ధైర్యము పుట్టిల్చెను, నీ మాటలే నాలో నూతన బలమిచ్చెను. యేసు నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం ఆత్మ, నీకే స్తోత్రం నీకే. కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి, దిన దినము వాత్సల్యమును నాపై చూపి, ఆయుష్నిచ్చి ఆశీర్వదించిన యేసు నీకే ఆరాధన. క్రీస్తు నీకే స్తుతి అర్పణ, యేసు నీకే ఆరాధన. క్రీస్తు నీకే స్తుతి అర్పణ. కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. చదివినటువంటి వాక్య భాగం మనకు సుపరిచితమైనటువంటి లేఖనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుందని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యెహోవా దయాళుడు అని అన్నప్పుడు ఆయన అన్ని విషయాల్లో అందరి విషయంలో దయగలిగిన వాడే. అందరికీ తప్పు చేసినా సరే దయగలవాడు కనుక పాపం చేసినప్పటికీ ఆయన హత్తుకోవాలి. దయగలవాడు కనుక ప్రభువును తిరస్కరిస్తున్నప్పటికీ, తృణీకరిస్తున్నప్పటికీ, ద్వేషిస్తున్నప్పటికీ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ గర్వంగా ప్రవర్తిస్తున్నప్పటికీ వారిని దగ్గరికి చేర్చుకోవాలి, ఎందుకంటే దయగలవాడు కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి అర్థం అది కానే కాదు. యెహోవా దయాళుడే, కానీ ఆయన అందరి విషయంలో దయగలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే, అందరికీ కృప చూపించేవాడే, అందరి మీద సమానముగా వర్షంను కుమ్మరించువాడే, సమానంగా వెలుతురునిచ్చువాడు. కాబట్టి ఆయన అందరి ఎడల దయగలిగిన వాడే. మరి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం చాలా శ్రేష్టమైనది. ఆయన ఎవరి యందు నిజమైనటువంటి దయ కలిగిన వాడు. ఆయన చూపించేటువంటి దయ పొందుకునేటువంటి యోగ్యత ఎవరికి ఉన్నది? దీన్ని మనం సాధారణంగా ఈ వాక్యాన్ని చదివినప్పుడు పాపులు కూడా పరలోకానికి వెళ్తారు అన్నట్లుగా ఆయన దయ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ ఆయన నిజమైన దయ పొందుకునేవారు కొందరే. ఏమిటి ఆ యొక్క అర్హత? ఆయన దయను కలిగి జీవించినట్లుగా ఏ యొక్క అర్హత మనం కలిగి ఉండాలి?
ఎవరి మీద ఆయన దయ చూపిస్తాడు అని మనం చూసినప్పుడు బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు తటస్థిస్తాయి. పరిశుద్ధమైనటువంటి లేఖనం నుండి మనం ఒక విషయాన్ని చూస్తాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 1వ చరణం. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా యెహోవా దయాళుడై ఉన్నాడు. ఆయన దయగలిగినటువంటి ప్రభువే, కానీ ఎవరి ఎడల నిజమైనటువంటి ఆయన దయను చూపిస్తాడు? సృష్టికి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అందరి మీదకి వెలుగు కుమ్మరింపబడునుగాక, అందరి మీదకి వర్షం సమానంగా పడునుగాక, అందరికీ జీవవాయువు, అందరికీ ఆక్సిజన్, శ్వాస అందరికీ సమానంగా అందునుగాక. ఇలా ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన అందరికీ సమానంగా అనుగ్రహించాడు. ఇది ఆయన దయ. అయితే ఆయన అస్సలైన నిజమైనటువంటి దయ పొందుకునేవారు ఎవరు అని చూసినట్లయితే ఇక్కడ చూస్తాం, ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడైనాడు. నిశ్చయంగా, ష్యూర్లీ, ఇక దానిలో ఏమాత్రం మార్పు లేదు. ఇజ్రాయేలీల ఎడల మరియు శుద్ధ హృదయుల ఎడల. ఇజ్రాయేలీలు అంటే ఇప్పుడు ఇజ్రాయేల్గా పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేల్ జనాంగమా? కానీ కాదు. ఆయనను అనుసరిస్తూ ఆయన రక్తంలో కడగబడి ఆయన జీవ మార్గంలో కొనసాగుతున్నటువంటి నీతిమంతులను గురించి ఆయన సెలవిస్తున్నారు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన సత్య మార్గంలో నడిచిపోతున్నారో, ఆత్మయాత్రలో కొనసాగుతూ ఉన్నారో, అట్టి వారికి ఆయన దయాళుడై ఉన్నాడు. ఇంకా మనం చూస్తాం, శుద్ధ హృదయుల ఎడల, హృదయం శుద్ధముగా ఉన్నవారి ఎడల ఆయన దయాళుడు. పేరుకు మాత్రం మేము ఇజ్రాయేలీలం, పేరుకు మాత్రం మేము క్రైస్తవులం, పేరుకు మాత్రం ఏదో పరిశుద్ధమైనటువంటి పేరు పెట్టుకొని పేరుకు మాత్రం మేము అంత గొప్పవాళ్ళం అని అనుకుంటే అటువంటి వారి యందు ఆయన దయాళుడు కాదు. అటువంటి వారికి తీర్పు వస్తుంది. తీర్పు తర్వాత వారి మీదకి ఉగ్రత వస్తుంది, శిక్ష వస్తుంది. దాని నుండి తప్పించుకుంటా ఎవరి తరము కానే కాదు. ఇంకా కొంతమందిని మనం చూస్తాం, ఇజ్రాయేలు అనేటువంటి పేరును పెట్టుకొని పాపపు హీన జీవితాన్ని కలిగి జీవించడం. పేరుకు వెలుగువంతమైనటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటి నామకరణం ఉంటుంది, కానీ వారి జీవితం అంతా అంధకారమయమై ఉంటుంది. పేరుకు మాత్రం సంతోషంగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ లోపలంతా ఉక్రోషము, కోపము, క్రోధము ఉంటుంది. కనుక ఇవి పేర్లను బట్టి కాదు, కానీ ఆత్మీయ ఇజ్రాయేలు అనేటువంటి ఆయన రక్తము చేత కడగబడి ఆయన రక్తంతో కొనబడినటువంటి నీతిమంతుల ఎడల ఆయన దయాళుడు. ఇంకా మనకు పక్కన చూస్తాం, శుద్ధ హృదయం. హృదయం ఉండడం అందరికీ ఉంటుంది, కానీ మలిన హృదయం ఎక్కువ మందికి ఉంటుంది. కానీ శుద్ధ హృదయం ఉండే వారిని ఆయన దృష్టించుతాడు. శుద్ధ హృదయం కలిగిన వారి ఎడలే ఆయన దయాళుడు. పౌలుని మనం చూసినట్లయితే చెరసాలలో వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, బాధపడుతున్నాడు. కొండ మీద నుంచి తోసేస్తే చచ్చిపోయాడులే అని అనుకున్నారు, మర్చిపోయి వెళ్ళిపోయారు. కానీ దేవుడు దయాళుడు, శుద్ధ హృదయం కలిగి ఉన్నాడు. కాబట్టి పౌలును అక్కడ మరణానికి అప్పగించలేదు. మరలా దేవుడు పౌలును బ్రతికింపచేసి ఆయుష్ను పొడిగించి తన సేవలో వాడుకున్నాడు. యెహోవా దయాళుడు కాబట్టి శుద్ధ హృదయం కలిగిన వారిని ఆయన ఎప్పుడు ఆదరిస్తాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆత్మీయ ఇజ్రాయేల్గా ఉన్నామా? శుద్ధ హృదయం కలిగి ఉన్నామా? పేరుకు మాత్రం బాగున్నారా? మనం చూడడం చాలా సంతోషంగా ఉంది అని పలుకుతూ హృదయాంతరంగంలో వీరు పతనం ఎప్పుడవుతారు, వీరి విషయంలో ఎప్పుడు నష్టపోతారు, వీరు ఎప్పుడు ఏడుస్తారు, ఎప్పుడు బాధపడతారని వారి గురించి కోరుకుంటున్నామా? ఇది శుద్ధ హృదయం కాదు. ఇది ఆత్మీయ ఇజ్రాయేల్ యొక్క తత్వము కానే కాదు. ఆత్మీయ ఇజ్రాయేలీలు శుద్ధ హృదయం కలిగిన వారు, నిజమైనటువంటి నీతిమంతులు, నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నవారు. వారికి హాని చేసిన వారిని కూడా చూసి దేవుడు నిన్ను దీవించునుగాక అంటారు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అంటారు. వారు శపిస్తూ ఉన్నప్పటికీ దేవుడు నిన్ను రక్షించునుగాక అంటారు, దేవునికి మారు మనసు ఇచ్చునుగాక అంటారు. ఎందుకంటే ఇది శుద్ధ హృదయం. శుద్ధ హృదయం ఎప్పుడు శాపపు వచనాలు పలుకదు, ఎదుటివారి పతనాన్ని కోరుకోదు, ఎదుటివారు నశించిపోవాలని కోరుకోదు. శుద్ధ హృదయం ఎప్పుడు శుద్ధంగా ఉంటుంది. ఇంకా వాక్యం సెలవిస్తుంది, ఈ శుద్ధ హృదయం ఎడల ఆయన దయాళుడుగా ఏ విధంగా ఉంటాడని చూసినట్లయితే ఆయనను మనం చూడగలుగుతాం. శుద్ధ హృదయం ఉన్నవారు మాత్రమే ఆయనను చూడగలుగుతారు. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఆయనను మనం చూడగలుగుతాం. శుద్ధ హృదయం ఉంటే వీరిని మనం మోసం చేయకూడదు, వీరితో మనం అబద్ధం ఆడకూడదు, వీరికి అన్యాయం చేయకూడదు, వీరిని గురించి వేరే వాళ్ళ దగ్గర తప్పుగా మాట్లాడకూడదు అనేటువంటి ఆత్మీయ దర్శనం కలిగి ఉంటాం.
అదే శుద్ధ హృదయం లేకపోతే ఆయనను చూడరు కాబట్టి వారి గురించి వీరికి తప్పుగా, వీరి గురించి వారికి తప్పుగా, వారిని దూషిస్తూ శపిస్తూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ లాభం తెచ్చుకునే విధంగా మోసపు క్రియలు జరిగిస్తూ లంచాలకు ఇంకా వడ్డీ వ్యాపారాలకు అవకాశం ఇస్తూ మలినము చేయబడినటువంటి హృదయంతో సాగిపోతారు. అట్టివారి ఎడల ఆయన దయాళుడు కాదు. ఆయన దయను పొందుకున్న వారు దీర్ఘాయును పొందుకుంటారు. హిజ్కియా, ఇక నీ మరణం దగ్గరకు వచ్చింది, నీ సమయం అయిపోయింది అని యెషయా చెప్పినప్పుడు గోడవైపుకు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నేను నీ కొరకు ఎంత రోషం కలిగి జీవించాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోవా. ప్రభు జ్ఞాపకం చేసుకొని హిజ్కియాకు ఆయుష్ను పొడిగించారు. దాని అర్థం హిజ్కియా నిజంగా యథార్థ హృదయం కలిగి ఉన్నాడు కాబట్టే, నిజమైనటువంటి ఆత్మీయ ఇజ్రాయేల్ కాబట్టే దేవుడు తన దయను చూపించాడు. దయాళుడుగా హిజ్కియాకు ప్రత్యక్షమయ్యాడు. హిజ్కియాకి ఏది కావాలో దాన్ని ఆయన అనుగ్రహించాడు. కనుక మనం శుద్ధ హృదయం కలిగి ఉండాలి. ఆత్మీయ ఇజ్రాయేల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆయన దయను మనం అనుభవిస్తాం. మోషేతో అంటాడు, నేను నీకు శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తాను, దయను చూపిస్తాను. అబ్రహాంతో అన్నాడు, నేను తరతరములకు దీవెనకరంగా చేస్తాను, శాశ్వతమైనటువంటి శోభాతిశయంగా నేను మారుస్తాను. దావీదుతో అన్నాడు, నేను నిన్ను శాశ్వతమైన కృపతో ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఇర్మియాతో అన్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాను. అంటే దాని అర్థం ఆయన దయాళుడు కాబట్టి శుద్ధ హృదయం కలిగిన వారిని ఆయన దీవిస్తాడు. ఆయన దయ కలిగి వారి జీవితంలో కార్యాలను జరిగిస్తాడు. మాటి మాటికి మోకాలిని, మాటి మాటికి కన్నీళ్ళు విడుస్తూ జరుగుతున్నటువంటి ప్రతికూల పరిస్థితిని బట్టి ఏడుస్తూ దుఃఖానికి గురవుతూ అనారోగ్య సమస్యను బట్టో, కుటుంబ పరిస్థితులను బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, వ్యాపారాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, పిల్లలను బట్టో, తల్లిదండ్రులను బట్టో, బంధువులను బట్టో, గృహాన్ని బట్టో, ఇంక దేన్ని బట్టో దుఃఖ వలయంలో మునిగి ఉన్న వారితో ప్రభు సెలవిస్తున్నారు, నేను నీ యందు దయాళుడనై ఉన్నాను. నువ్వు శుద్ధ హృదయం కలిగి నువ్వు ఏ వ్యతిరేకమైనటువంటి పని చేయకుండా వారు చేసినటువంటి దానికి మౌనమై నా సన్నిధిలో నువ్వు కనిపెడుతున్నావు కదా, నీ శుద్ధ హృదయాన్ని నేను చూశాను, నేను నీ పట్ల దయాళుడనై ఉన్నాను. మనుషుని తృణీకరించిన నేను దయాళుడను గనుక ఆ మనుషులందరి చుట్టూ వారి కన్నులు ఎదుటియే నీ తలను నేను పైకెత్తాను. ఎందుకంటే ప్రభువు దయాళుడు, నిశ్చయముగా ఆయన దయాళుడు. మాట చెప్పడంలో ఉన్నటువంటి అర్థం ఆయన దయలో ఏమాత్రము కూడా మార్పు లేదు. ఆయన సత్యమైన నిత్యమైనటువంటి దయ కలిగిన వాడు. నిశ్చయముగా, అనిశ్చయత కాదు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. శుద్ధ హృదయం కలిగి ఉంటే నిశ్చయంగా ఆయన దయ కలిగి వారి జీవితంలో కార్యం జరిగిస్తాడు. కనుక మనం శుద్ధ హృదయం కలిగి ఉన్నామా, ఆత్మీయ ఇజ్రాయేల్గా మార్చబడ్డామా అనేటువంటి విషయాన్ని మనం స్వీయ పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆశీర్వాదపు పలుకులు పలికినంత మాత్రాన అది ఊరికినే మన మీదకి ఆశీర్వాదం తీసుకొని రాదు. ఒకవేళ తీసుకొని వచ్చినా అది దేవుని రాజ్యానికి చేర్చనేరాదు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, మొదటిగా త్వరితముగా వచ్చేటువంటి స్వాస్థ్యం తుదకు అది ఆశీర్వాదకరం కాదు, దీవెనకరంగా ఉండదు అని. పైపైన ఆశీర్వాదాలు ఎప్పటికీ చిరకాలం ఉండవు, కానీ అంతరంగంలో నుండి వచ్చేటువంటి ఆశీర్వాదం, ఆయన దయ ద్వారా వచ్చేటువంటి దీవెన చిరకాలము ఉంటుంది. అది ఆయన దీర్ఘాయువు, నిత్య జీవము, పరలోకము, వీటిని మనకు ఆయన దయచేతనే అనుగ్రహిస్తాడు. అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, మనం పాపులము, తప్పు చేస్తాము, ఈ విషయంలో నేనే తప్పిదము చేసి ఉన్నాను, ఆ దోషము నాదే అని ఒప్పుకొని ఆయన వైపుకు తిరిగినట్లయితే ఆయన మన ఎదుట మన యందు దయాళుడు. కనుక అట్టి విధంగా మనం ఆయన దయను పొందుకుందాం. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనం, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారి ఎడల ఆయన దయాళుడు. ఆయన దయ వారికి అనుగ్రహించబడుతుంది. దీనత్వాన్ని విడిచిపెట్టి గర్వముతోనూ అహంకారంతోనూ నేను ఏదైనా చేయగలనని వారి శక్తి బలము చేతనో, వారి శరీర బలము చేతనో, వారి ఉద్యోగ బలము చేతనో, వారి యొక్క పలుకుబడి బలము చేతనో, వారికి ఉన్నటువంటి బంధువుల బలము చేతనో, ఇక ఏ బలము చేతనను నేను సాధించగలను, జయించగలను, నేనేంటో వారికి తెలియచేస్తానని అనుకుంటే ఆ గర్వమే వారి పతనానికి మొదటి మెట్టు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. దీనత్వం విడిచిపెట్టి గర్వము, అహంకారంతో, డంబము అనేటువంటి ప్రవర్తన కలిగి విపరీతమైనటువంటి ధోరణి కలిగి జీవిస్తే
దాని యొక్క ముగింపు నాశనము అని. అట్టి వారి యందు ఆయన దయ లేదు కాబట్టి వారు నాశనానికి అప్పగించబడ్డారు, వారు నరకానికి త్రోయబడతారు. కానీ మనము దీనత్వమును ధరించుకున్నప్పుడు ఆయన దయ మన మీద ఉంటుంది, ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది, ఆయన మన మీద కనుదృష్టి ఉంచి మనల్ని నడిపిస్తాడు. కారణం మనము దీనులం కనుక మనము దీనత్వమును ధరించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆ దీనత్వమే ఉన్నత శిఖరాలను ఎక్కింపచేస్తుంది. సౌలు అనేటువంటి రాజు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంలో మనం గుర్తించవలసినటువంటి విషయం, దావీదు గొల్యాతును సులువుగా ఓడించాడు, ఇంకా ఫిలిస్తీన్లు అనేకులను ఓడించాడు, జయించాడు. ఎక్కడికి వెళ్ళినా సరే జయం చూసే వస్తున్నాడు. అటువంటి దావీదుకు సౌలును ఓడించడం పెద్ద విషయం కాదు, చాలా అల్పమైనటువంటి విషయం. కానీ దావీదు అంటాడు, నీవు అభిషేకించబడిన వాడువు, నేను నీ మీద ఈ విధంగా ప్రవర్తించకూడదు. నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ తీర్పు నీకు ఉంటుంది, నీ ప్రవర్తనకు జీతం నీ దగ్గర ఉంటుంది, ప్రభు ఇస్తాడు. అయితే నేను ఈ పని చేయకూడదని నాకు తెలుసు కాబట్టి నేను దీనత్వము ధరించుకుంటా. నన్ను నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే నేను తప్పించుకుంటా, తరుముతూ ఉంటే నేను పారిపోతా, నన్ను చంపాలని కత్తెత్తితే నేను అడ్డు పెట్టుకుంటా, కానీ నేను తిరిగి నీ మీద మాత్రం యుద్ధం చేయను. దీనత్వమును దావీదు ధరించుకున్నాడు. చుట్టూ ఎన్నో వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, మరణాపాయం అయినప్పటికీ దీనత్వము ధరించుకొని మౌనంగా సాగిపోయాడు. ఆ దినం రానే వచ్చింది. దావీదు ఎవరి చేతైతే తృణీకరింపబడ్డాడో, తరమబడ్డాడో ఆ వ్యక్తి యొక్క సింహాసనాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ దీనత్వంలోనే దావీదు యొక్క విజయం ఉంది. కనుక మనం దీనత్వము ధరించుకున్నప్పుడే ఆయన యొక్క దయలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకొనగలుగుతాం. దీనత్వాన్ని ప్రక్కన పెట్టి విర్రవీగినట్లయితే వారి యొక్క ముగింపు, ఆ పనికి ఫలం నాశనం అని వాక్యం సెలవుస్తుంది. ఆ పదం ఎంతో కఠినమైనటువంటి పదం. కనుక మనము దీనత్వము ధరించుకొని ఆయన దయాళుడు అనేటువంటి విషయాన్ని మనము రుచి చూచి ఇతరులకు ఆ విషయాన్ని మనం తెలియచేయాలి. మనల్ని బట్టి ఇతరులు ఆ మార్గంలో నడవాలి. వీరు దేవుని నమ్ముకొని శుద్ధ హృదయం కలిగిన వారు, వీరు దేవుని నమ్ముకొని దీనత్వం కలిగిన వారు, వీరు నిజంగా దేవుని నామాన్ని పెట్టుకున్నవారు, వీరు నిజంగా క్రైస్తవులు అనేటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని మనం పొందుకొని ఆ సాక్ష్యము చేత అనేకులు దేవుని వైపుకు త్రిప్పునట్లుగా మనము చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఎంత దినాల్లో ఆయన దయను మనం పొందుకోవాలి, ఆయన దయను ఇతరులు పొందుకున్నట్లుగా మనం చేయవలసిన వారమై ఉన్నాము. మనమే దయలు లేనప్పుడు ఇతరులకు ఏ విధంగా ఆయన దయ గురించి బోధించగలం? మనమే ఆయన దయను అనుభవించకపోతే ఇతరులకు ఆయన దయలో ఉన్నటువంటి మాధుర్యమును, రుచిని ఏ విధంగా తెలియచేయగలుగుతాం? అందుకే ప్రభు అన్నారు, నేను దయాళుడను, ఇజ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల, దీనుల ఎడల నేను దయ చూపువాడను, నేను దయాళుడనై ఉన్నాను. కనుక ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా గమనించి ఈ వాక్యం విన్న వెంటనే ఆ దిశగా మనం తీర్మానం చేసుకొని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. మొట్టమొదటిగా ఇజ్రాయేలు అనగా మనం ఆయన పరిశుద్ధమైనటువంటి నామం పెట్టబడిన వారుగా ఉండాలి, రక్తంలో కడగబడాలి, ఆయన చేత వీరు నా సొత్తు అని పిలువబడాలి. అది మొట్టమొదటి అనుభవం. 2, హృదయం శుద్ధి చేయబడాలి, అనగా మన మనస్సు మార్చబడాలి, మారు మనసు పొందుకోవాలి. పాపాన్ని విడిచి ఆ పాప కఠినమైనటువంటి రోత జీవితాన్ని ప్రక్కన పెట్టి ఆయన ద్వారా మెత్తటి మాంసపు హృదయాన్ని మనం పొందుకోవాలి, శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని మనం పొందుకోవాలి. 3వదిగా మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నప్పటికీ, ఎంత దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పటికీ, ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పటికీ, లేదా ఎన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనల్ని కృషించుకుపోయేలాగా, కృంగదీసేలాగా జరుగుతున్నప్పటికీ మనము దీనత్వమును ధరించుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు, నా దగ్గరికి వచ్చి సాత్వికము దీనమనస్సు అంటే ఏంటో తెలుసుకోండి, ఆ కాడిని మీరు మొయ్యండి అని చెప్పారు. కాబట్టి దీనత్వము ధరించుకున్న వారు దేవుని దయను పొందుకుంటారు, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఇంకా మనం చూస్తాం, ఆయన పేరు పెట్టబడేటువంటి అనుభవం 1, 2 హృదయం శుద్ధి చేయబడట, 3 దీనత్వమును ధరించుకున్నట. ఆయనను పూర్తిగా మనం అన్వయించుకొని జీవించుట దీనత్వం. ప్రభువుని గురించి మనం చూస్తాం, ఆయన లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని. అంటే గొర్రెపిల్లను చూసినప్పుడు మనకు అర్థమయ్యేది దీనత్వం. అది ఏం చేసినా సరే మౌనంగా ఉంటుంది. దాని యొక్క బొచ్చును తీసినప్పుడు చలికాలంలో అది అంటేదే ఒకవేళ దానికి స్వరం ఉంటే, ఈ చలికాలం నాకు వెచ్చదనం కావాలని నాకు దేవుడు రోమాలు ఇచ్చాడు, కానీ మీరు వాటిని కూడా తీసేసుకుంటున్నారే, మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అడగొచ్చు. ఇంకా మాట్లాడితే మీరు నా ప్రాణాన్ని తీసి మీరు పండగలు చేసుకుంటున్నారే అని కూడా అడగొచ్చు.
కానీ అది ఏమి చేయదు. ఎందుకంటే దాన్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యేది దీనత్వం. ఏం చేసినా మౌనంగా ఉండిద్ది. అందుకే మనము దీనత్వం కలిగి ఉండాలని ప్రభు గొర్రెపిల్లల మాదిరిగా మనకు చూపించారు. ఆ స్వభావాన్ని ప్రభు కలిగి మన కొరకు శిలువలో బలియాగమయ్యారు. ఏమి చేసినా, ఆయన గడ్డం పీకుతున్నా, ఆయన మీద ఉమ్మి వేసిన, ఆయన వీపు నాగడి చాలా వల్ల దున్నిన, ముళ్ళ కిరీటం ధరింప చేసిన, కొరడాలతో ఆయన కొట్టిన, భారమైనటువంటి శిలువను మోయించిన, ఆయన యొక్క శరీరంలో బలమైన ఆయుధంతో పొడిచిన, మరణానికి అప్పగించిన, ఆయన ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు, దీనత్వమును ధరించుకున్నాడు. కనుక మనం ఈ ఆత్మీయ మెలకువ, ఆత్మీయ మెట్లకు మనం కలిగి ఉన్నప్పుడు, మెట్లకు వచ్చినప్పుడు దేవుడు మన ఎడల దయాళుడిగా ఉంటాడు. ఆయన దయను మనం పూర్తిగా అనుభవించగలుగుతాం. ఇప్పుడు మనం ధ్యానించినటువంటి విషయాలన్నింటిలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనవి. కానీ ప్రభువు వారి మీద దయ చూపించాడు కాబట్టే దావీదుని సింహాసనం ఎక్కించాడు. అబ్రహామును అనేక జనములకు శాశ్వతమైనటువంటి శోభాతిశయంగా మార్చాడు. మరియు పౌలును ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. మరియు ప్రభు అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన ఇచ్చినటువంటి వాక్యానికి విలువగా ఎంచబడ్డాడు. ఆయన ఈ భూమి మీద శరీరాధారిగా జీవించడానికి గల మూల కారణాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చాడు. తండ్రి దగ్గర ఆయన విడిచి వచ్చినటువంటి మహిమను తిరిగి పొందుకున్నాడు. కనుక మనం ఆయన రక్తంలో కడగబడి ఆయన పేరు పెట్టబడినటువంటి పరిశుద్ధ జనాంగంగా అడుగు వేద్దాం. మరియు రెండవదిగా మన మనస్సును మార్చుకున్న వారంగా శుద్ధ హృదయం కలిగి జీవిద్దాం. మూడవదిగా ఆయనను మనకు మాదిరిగా ఎదురు పెట్టుకొని దీనత్వం కలిగి జీవిద్దాం. కుటుంబంలో దీనత్వం, ఉద్యోగంలో దీనత్వం, వ్యాపారంలో దీనత్వం, ఏం పని చేసిన దీనత్వం, పెద్దల మధ్య దీనత్వం, బిడ్డల మధ్య దీనత్వం, అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో మనం దీనత్వం కలిగి జీవించాలి. ఆయన యొక్క గుణలక్షణములను మనం అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన యొక్క దయను మనం స్పష్టంగా అనుభవించగలుగుతాం. వీరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఎంతో ఉన్నతమైనది. వాటిని ఆయన నెరవేర్చాడు. దావీదుని అన్నాడు ప్రభు, నీ సింహాసనం తరతరములకు ఒకడు ఉంటాడు, ఒకడు కూడా ఉండకుండా మానడు అని దావీదుని దేవుడు దీవించాడు. దయను చూపించాడు. శాశ్వతమైనటువంటి దయను చూపించాడు. శాశ్వతమైనటువంటి కృపను చూపించాడు. ఇర్మియాని దేవుడు హెచ్చించాడు. అబ్రహాముని దేవుడు హెచ్చించాడు. యోసేపుని దేవుడు హెచ్చించాడు. ఇలా మనం చూస్తూ ఉంటే మన పితరులు, పరిశుద్ధుల యొక్క జీవితంలో ఆయన హెచ్చింపును పొందుకున్నటువంటి అనుభవాలు కలిగినటువంటి పితరులు ఎంతోమంది. కనుక వారిని మనం మాదిరిగా ఉంచుకొని ఆయన కొరకు జీవిస్తూ మారు మనసు పొందుకున్న వారంగా పాప క్రియలన్నీ విడిచిపెట్టి ఇప్పటివరకున్నటువంటి ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, క్రియలను, అబద్ధములను, మోసపు క్రియలను, వారి గురించి వీరి గురించి మాట్లాడేటువంటి ముసలమ్మ ముచ్చట్లను, అబద్ధాలను, సరస్సూక్తులను, సినిమాలను, వ్యర్థమైనటువంటి పాటలను, క్రైస్తవ సత్యము నుండి మనల్ని పారదొరలేవి చీల్చివేసేటువంటి చీకటి బంధాలను, సహవాసాలను మనం విడిచిపెట్టి మారు మనసు పొందుకొని ఆయనను మనం ధరించుకొని దీనులంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన యొక్క దయను, సత్యమైనటువంటి దయను మనం అనుభవించి దేవుని స్వాస్థ్యంగా నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదాము గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. నేను దీని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. తలలో వంచి మోకరించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. నీవు దయాళుడుగా మాకు ప్రత్యక్షమైనందుకు స్తోత్రం. దీనుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల, ఇంకను ప్రభా నీ పేరు పెట్టబడినటువంటి నీ స్వకీయ సంపాద్యం ఎడల నీవు దయాళుడుగా ఉన్నావు. నీ ఉద్దేశంలో ఎంతో ఉన్నతమైనవి. ఆ ఉద్దేశాలన్నీ ఈ వాక్యం ప్రతి వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అటు ప్రతి వారు కూడా దినత్వము ధరించుకొని శుద్ధ హృదయం కలిగిన వారిగా, మారు మనసు పొందుకున్న వారిగా, రక్తంలో కడగబడి నీ జనాంగముగా పేరు పెట్టబడినట్లుగా మీరు సహాయం అనుగ్రహించండి. వారిని దీవించండి. ఇంకొన ఈ టీవీ ఛానల్ వారిని కూడా దీవించండి. ఇంకొన ప్రభావ మీ చిత్తానుసారంగా మీరు జరిగిస్తున్నటువంటి యొక్క పరిచయను బట్టి నీకు వందనాలు. ఈ ఉపదేశం ద్వారా అనేకులు వృద్ధిపరచబడినట్లుగా, ఆత్మీయ మెలకువలు కలిగి జీవించినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ఇంకను ప్రతి అవసరం అక్కర్ను మీరు తీర్చండి. ఈ కుయ్యనమ్మకి పరిచయం విస్తరింపచేయండి. ఇంకను తండ్రి, మీరు అక్కడ రాజ్యాన్ని మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.